పశ్చిమాసియాలో యుద్ధం 2 వారాలు ముగిసి 3వ వారంలోకి చేరుకుంది. దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం రణరంగంలా మారింది. ఇరాన్ పతనమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ సైతం డ్రోన్లు, క్షిపణులతో అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యంగా విరుచుకుపడుతోంది. ఫలితంగా ఇరుపక్షాలు దాడులను రోజురోజుకి పెంచుతూ పశ్చిమాసియాలో మారణహోమాన్ని సృష్టిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే యుద్ధం ఇంకా ఎంతటి వినాశనానికి దారితీస్తుందో అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో చమురు, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలు, రిఫైనరీలు మూతపడ్డాయి. ఆయిల్ ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. మరి యుద్ధం ముగిసేదెప్పుడు? చర్చలు జరిపేది ఎవరు? ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో 2026 ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై మిలిటరీ ఆపరేషన్ చేపట్టాయి. ఇరాన్ ఉన్నత స్థాయి నాయకత్వం అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలు, చమురు డిపోలు, భద్రతా యంత్రాంగం లక్ష్యంగా దాడులు చేశాయి. అప్పుడు రాజుకుంది పశ్చిమాసియాలో అగ్గి. ట్రంప్ పర్యవేక్షణలో జరిగిన ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సహా టెహ్రాన్ ఉన్నత స్థాయి నాయకులు మరణించారు. దీంతో మధ్యప్రాచ్యాన్ని యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మరణ వార్తతో మొదలైన యుద్ధం వారాలు గడుస్తున్న కొద్దీ తీవ్ర రూపం దాల్చుతోంది. కానీ ముగింపు చర్చల విషయంపై ఎలాంటి ఊసు లేదు. పైగా బాంబుల మూతతో రోజురోజుకి రావణకాష్టంలా తయారవుతోంది గల్ఫ్ ప్రాంతం. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా టెహ్రాన్పై విరుచుకుపడుతూ ఉంటే ప్రతిగా ఇరాన్ గట్టిగానే సమాధానం చెబుతోంది. ఢీ అంటే ఢీ అంటూ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్లోని కర్గ్, అబు మూసా ద్వీపాలపై అమెరికా బలగాలు దాడి చేసి సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి. వైమానిక, నౌకా స్థావరాలు, విమానాశ్రయ కంట్రోల్ టవర్, చమురు సంస్థ హెలీప్యాడ్లపై దాడులు జరిపాయి. ఇరాన్ సైతం తీవ్రస్థాయిలో దాడులు చేస్తోంది. ఖతార్, బహ్రెయిన్ సహా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, బాంబులతో భీకర యుద్ధం చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ పైన దాడికి దిగుతోంది. తన అమ్ముల పొదిలో ఉన్న ఆయుధాలన్నింటినీ ఒక్కొక్కటిగా బయటికి తీస్తూ దాడులు చేస్తోంది ఇరాన్. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క అమెరికానే సుమారు 10,000 డ్రోన్లను పశ్చిమాసియాలో మోహరించినట్లు బ్లూంబర్గ్ కథనం వెల్లడించింది. ఇందుకు అగ్రరాజ్యం భారీగానే వెచ్చించింది. అంటే యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుంది అనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. పశ్చిమాసియాలో దాడులు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. ఇరాన్కు చెందిన అత్యంత కీలక అణు కేంద్రం ఉన్న ఇస్ఫహాన్ నగరంపై అమెరికా, ఇజ్రాయెల్ విమానాలు దాడులు చేస్తున్నాయి. దీంతో చాలా చోట్ల భారీ ఎత్తున నల్లని పొగ ఆకాశాన్ని కమ్మేసింది. పశ్చిమ టెహ్రాన్లోని ఇరాన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ పైన దాడులు జరిగాయి. శాటిలైట్ ఇంటెలిజెన్స్ మ్యాపింగ్ సమాచారాన్ని ఇరాన్ ఇక్కడి నుంచే సేకరిస్తుంది. అలాగే ఇరాన్ పై దాడులకు అమెరికా తన వద్ద ఉన్న B-52 బాంబర్ విమానాన్ని పంపినట్లు తెలుస్తోంది. ఇది దాదాపు 38 టన్నుల బాంబులను తీసుకెళ్లగలదు. దీనికి సంబంధించిన వీడియోను సెంట్రల్ కమాండ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే దాడులు మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధం జరుగుతున్న తీరును ఒకసారి గమనిస్తే అంతా చమురు చుట్టూనే తిరుగుతోంది. ఎందుకంటే ఇరాన్ ప్రధాన ఆదాయ వనరు చమురు. గల్ఫ్ దేశాలకు కూడా ఆయిలే ఆధారం. అందులోనూ చాలా దేశాలు తమ అవసరాలకు ఇక్కడి నుంచే చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. రష్యా ఆయిల్ పై అమెరికా సుంకాలు విధించడంతో గల్ఫ్ దేశాలపైనే అధికంగా ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో గల్ఫ్ దేశాల నుంచి ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో హోర్ముజ్ కి ఇరువైపులా వందలాది నౌకలు నిలిచిపోయి ప్రపంచ దేశాలు చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆర్థికంగా నష్టం జరుగుతున్నా అమెరికాపై ఒత్తిడి పెంచాలనే వ్యూహంతోనే టెహ్రాన్ ఈ కఠినమైన నిర్ణయం తీసుకుందనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అమెరికా కూడా చమురు కేంద్రంగానే యుద్ధానికి దిగుతుండడం గమనార్హం. ఎందుకంటే చమురు బలాన్ని అడ్డుకుంటే ఇరాన్ దిగివస్తుంది అని అమెరికా భావిస్తోంది. అందులో భాగంగానే ఇరాన్ చమురుకు ఆయుపట్టైన కర్గ్ ద్వీపంలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేసింది. అయితే అమెరికా దాడుల వల్ల కర్గ్లోని చమురు క్షేత్రాలకు ఎటువంటి నష్టం జరగలేదని ఇరాన్కు చెందిన ఫార్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే కర్గ్ ద్వీపంపై సరదాగా తాము మరికొన్నిసార్లు దాన్ని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు.
మరి ట్రంప్ కర్గ్ ద్వీపాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకోవడానికి గల కారణాలు ఏమిటని చూస్తే ఇది కేవలం 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే కలిగి ఉంటుంది. కానీ ఇరాన్ ఎగుమతి చేసే చమురులో సుమారు 90% ఇక్కడి నుంచే వెళుతుంది. అంతేకాదు ఇక్కడ దాదాపు రోజుకి 4 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతుంది. అలాగే ప్రపంచానికి అవసరమైన చమురులో 4.5% ఇరాన్ నుంచి ఎగుమతి అవుతుందన్నమాట. ఇక్కడ పెద్ద పెద్ద చమురు నిల్వ ట్యాంకులు, పైప్ లైన్లు, లోడింగ్ టర్మినళ్లు వంటివి అధికంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే చమురు ద్వీపం ఇది. అందుకే ఇది వరకు ఇరాన్తో యుద్ధం చేసిన దేశాలు కూడా కర్గ్ జలసంధిని లక్ష్యంగా చేసుకున్నాయి. కానీ అంతగా ప్రభావం చూపలేకపోయాయి. ప్రస్తుతం ట్రంప్ కూడా ఇరాన్ ఎకానమీని తీవ్రంగా దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో కర్గ్ ద్వీపంపై గురిపెట్టారు. కర్గ్ లో ఉన్న ఇంధన వనరులు దెబ్బతింటే ప్రపంచ దేశాలకు చమురు తిప్పలు తప్పవని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ సైనిక శక్తిని నాశనం చేయాలి అని ఇజ్రాయెల్ పట్టుబడుతోంది. ఇరాన్ అణ్వాయుధాలు చేయకుండా ఉండాలి అని అమెరికా పట్టుబడుతోంది. ఇరాన్ ఏమో మా నాయకుడిని మీరు కొట్టినందుకు మిమ్మల్ని వదలము, మిమ్మల్ని నాశనం చేస్తాము అని చెప్పి అంటోంది. ఇరాన్లోని సైనిక స్థావరాల మీద చమురు ఎక్కడైతే నిల్వ చేస్తున్నారో కర్గ్ ఐలాండ్ మీద కూడా దాడులు జరిపారు. ఇరాన్ ఏమో యుఎస్ స్థావరాలు గల్ఫ్ కంట్రీస్లో ఎక్కడ ఉంటే అక్కడ అటాక్ చేస్తుంది, వాళ్ళ మిసైల్స్తోని అటాక్ చేస్తుంది. ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే హోర్ముజ్ జలసంధికి స్వేచ్ఛ లభిస్తుందన్నారు. ఇరాన్ చర్యలతో ఇబ్బంది పడుతున్న దేశాలు హోర్ముజ్ కు యుద్ధ నౌకలు పంపాలని విజ్ఞప్తి చేశారు. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే వంటి దేశాలు కూడా ఆ జాబితాలో చేరాలని కోరారు. అంతలోపు అమెరికా అక్కడి తీర ప్రాంతంపై దాడులు చేసి ఇరాన్ ఓడలను ముంచేస్తుందని తెలిపారు. హోర్ముజ్ లో నౌకలను అడ్డుకుంటే మాత్రం చమురు క్షేత్రాలపైన దాడులు చేస్తామని స్పష్టం చేశారు. ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు చేస్తే ఈ ప్రాంతంలోని అమెరికా కంపెనీలు, వారి భాగస్వామ్యం ఉన్న సంస్థలను తాము లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ పరిణామాలు పరిశీలిస్తే ట్రంప్ కి యుద్ధం ముగించే ఆలోచన లేనట్లే కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధంలో మరికొన్ని కీలక పరిణామాలు చూస్తే ఆయా దేశాల అధినేతలపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తరువాత సుప్రీం నేతగా నియమితులైన ముస్తబా ఖమేనీ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. అందుకు కారణం యుద్ధం రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతున్న తరుణంలో ఆయన ఇంతవరకు ప్రత్యేకంగా స్పందించలేదు, బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు కూడా. దీంతో అంతర్జాతీయ మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. తొలి రోజే ఆయనకు గాయమైందని, కాలుపోయిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కోమాలోకి వెళ్లినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ వాటికి సంబంధించిన ఆధారాలు ఎక్కడా లేవు. ఇరాన్ కూడా ఈ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. అయితే ఈ విషయంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్తాబా ప్రాణాలతో లేనట్లు తాను విన్నట్లు తెలిపారు. ప్రాణాలతోనే ఉన్నారనేందుకు స్పష్టమైన ఆధారాలు ఏవీ కనిపించడం లేదని అన్నారు. ఒకవేళ బతికే ఉంటే యుద్ధం నేపథ్యంలో దేశం కోసం లొంగిపోవడం లాంటి ఏదైనా తెలివైన నిర్ణయం తీసుకునేవారని ట్రంప్ అన్నారు. అలాగే ఖమేనీ ఆచూకీ కోసం అమెరికా భారీ ఆఫర్ ప్రకటించింది. ఆయన ఎక్కడున్నారన్న సమాచారం ఇస్తే $10 మిలియన్ ఇస్తామని పేర్కొంది. అమెరికా ఇజ్రాయెల్తో చేస్తున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ 3 షరతులు విధించిన విషయం తెలిసిందే. అందులో ఇరాన్ చట్టబద్ధ హక్కుల్ని గుర్తించడం, నష్టపరిహారం చెల్లించడం, భవిష్యత్తులో దురాక్రమణలు జరగకుండా పటిష్టమైన అంతర్జాతీయ హామీలు కల్పించడం వంటివి ఉన్నాయి. వీటితో పాటు యుద్ధం ఆపడం మా చేతుల్లో ఉందంటే మా చేతుల్లో ఉందని అమెరికా, ఇరాన్ పోటాపోటీ వ్యాఖ్యలు చేసుకుంటున్నాయి. అందులోనూ అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని భారత్లోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీం ఇలాహీ తేల్చి చెప్పారు. అవసరమైతే ఇంకో 5 ఏళ్లు యుద్ధాన్ని కొనసాగించే సత్తా తమకుందని స్పష్టం చేశారు. ఇలా పశ్చిమాసియాలో యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందనేది $1 మిలియన్ ప్రశ్న. కానీ వీలైనంత త్వరగా ముగియాలనేది అందరి ఆకాంక్ష. అందుకోసం అంతర్జాతీయ సంస్థలు కృషి చేయాల్సి ఉంది. ముఖ్యంగా యుద్ధంలో పాల్గొంటున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మిత్ర దేశాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే యుద్ధం ముగింపునకు ఆస్కారం ఉంటుంది. లేదంటే యుద్ధం ఎన్ని రోజులు జరిగితే ప్రపంచ దేశాలు అన్ని రోజులు వెనక్కి వెళతాయని విశ్లేషకులు చెబుతున్నారు.